హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బెట్టింగ్ బాబాలు కథం. ఆయన వేసిన ఆటలో సజ్జనర్ సార్ వేటలో బెట్టింగ్ బాబాలు కథం అనమాట. సో చూస్తున్నారు కదా, బెట్టింగ్ చేసి డబ్బులు అక్రమంగా సంపాదిస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్, ఇంకోటి ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అనమాట. సో మనం ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తే మనం అంత సేఫ్ జోన్లో ఉంటాం. ఫ్రీ మనీకి అలవాటు పడి ఫ్రీ వస్తుంది కదా అని చెప్పేసి ఇవి అవి ఇచ్చి జనాల్ని మోసం చేసి డబ్బులు సంపాదించడం వల్ల జనాలకి కూడా చాలా నష్టం జరుగుతుంది అన్నమాట. ఎక్కువగా యూత్ అనమాట. యూత్ ఎందుకంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే ప్రతి ఒక్కటి నమ్మి కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు ఈజీ మనీ అని చెప్పేసి అనుకొని డబ్బులు పెట్టి చాలామంది నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నా. ఒకవేళ చెత్తన కొడుకులు దొంగన కొడుకులు ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కూడా మీరు మాత్రం బెట్టింగ్ ఆడకండి. వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. సో బెట్టింగ్ బాబాలు తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో చాలా క్రేజీ వీడియో అనమాట. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. డూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబింగ్. సో ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి తీసుకున్నట్లయితే, సో లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరి గురించి తీసుకున్నట్లయితే, సో డబ్బులు బీవచ్చమన్నమాట. డబ్బులు అసలు మామూలు కాదు. క్రోడ్స్ అన్నమాట. క్రోడ్స్ లెవెల్స్ స్కామ్స్ అనమాట. సో వాళ్ళు ఉండడానికి ఇల్లు, వాళ్ళ లైఫ్ స్టైలు, అసలు ఎడ్యుకేషన్ ఒక్కొక్కరు చెప్పాలంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చాలా కష్టపడి సంపాదించే డబ్బు వాళ్ళు కూడా కష్టమే. 1 మంత్ వచ్చే వరకు శాలరీ పడదు. అలాంటిది 1 డేలో 1 అవర్లో ఇలాంటి లక్షలు ఒక యాడ్ ప్రమోషన్ చేసి అవి కూడా చట్టరీత్యా నేరం అని చెప్పిన యాప్స్ అవే ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది చాలా చాలా గట్స్ ఉండాలి వాళ్ళకి. ఒక రకంగా నేను హ్యాండ్సప్ చేస్తున్నా. సో ఇన్ని గట్స్ ఉంటే తప్ప వాళ్ళు అంత డేర్ చేయలేరు. కానీ ఎప్పుడైనా చెడు అంతం అవ్వాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది ఉంటే అక్కడే ఆపండి. కొంతమంది సెలబ్రిటీస్ చేస్తున్నారంటే అది వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ తోటే చేస్తారు, ట్యాక్స్ పే చేస్తారు. సో దానికి చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారనమాట. సో వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేయడం చాలా వరకు తప్పు అనమాట. సో నాకు లోకల్ బాయ్ నాని దగ్గర నచ్చింది ఒకటి ఏంటంటే, నేను చదువుకోలేదు, నాకు తెలియదు. సో చదువుకుంది యూట్యూబ్లో వీడియోలు చేయాలన్న నాలెడ్జ్ నీకు ఎవడిచ్చిండు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలన్న నాలెడ్జ్ నీకు ఎవడిచ్చిండు? అసలు నువ్వు చదువుకుంది నువ్వు చాలా విషయాలలో ఈ చదువు నీకు అడ్డం రాలే. కానీ ఈ ఒక బెట్టింగ్ యాప్ విషయంలో బెట్టింగ్ చేసావు అని చెప్పేసి అన్నప్పుడు మాత్రమే నేను చదువుకోలేదు అనే ప్రస్తావన నువ్వు తీసుకొస్తున్నావు. అంటే చాలా ఇంటెలిజెంట్ నువ్వు అన్నమాట. సో ఎందుకంటే అక్కడ చదువు మ్యాటర్ కాదు, అక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మ్యాటర్ అన్నమాట. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కడు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చదువుకొని వాళ్ళు ఉన్నారు. కాకపోతే నువ్వు ఆ చదువు అనేది రీజన్ అనేది కాదన్నమాట నాకు తెలిసి. సో ఇంకా చాలామందికి మీరు ఏ రీజన్స్ ఉన్నా నాకు చదువుకోలేదని చెప్పినా, నాకు తెలియదు అని చెప్పినా, అది బెట్టింగ్ యాప్ అని తెలియదు అని చెప్పినా, మీరు ఏం చెప్పినా కూడా వన్స్ మీరు ఒకసారి ప్రమోట్ చేసిరంటే మీరు దాని లెక్క కిందకి వస్తారు. మీ పైన కూడా యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ. వీడియో ఎప్పుడు చూసినా చెట్లలో పుట్టలలో ఉండి వీడియోస్ చేస్తున్నారని అనుకుంటున్నారా? సో ఐ లైక్ నేచర్, ఐ లవ్ యూ నేచర్ అనమాట. సో నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఒక రూమ్లో గ్రీన్ మ్యాట్ వేసుకొని వీడియోలు చేయడం కన్నా బయటకు వచ్చి ఈ పీస్లో అంటే ఈ చల్లని గాలి పీల్చుకుంటూ వీడియో చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనే నేను నా వీడియోలు ఎప్పుడు చూసినా బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక చెట్టు ఏదో ఒకటి ఉంటుంది అనమాట.